హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ముందు పెట్టే వీడియోలు అయితే మా గార్డెన్ చూపిస్తూ నెక్స్ట్ సోమవారం శివాలయానికి వీడియో మొత్తం తీసి మీకు చూపించా కదా. సో అక్కడ నుండి ఇంటికి వచ్చాక నేను ఈ వీడియో అయితే కంటిన్యూ చేశాను. సో ఇంటికి వచ్చాక అయితే గోంగూరని నేను తీసుకున్నాను. గోంగూర ఆకుల్ని ఇలా తీసుకుంటున్నాను గోంగూర పప్పు వండుదామని. గోంగూర పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ పప్పుని నేను 2 విజిల్లో పెట్టి తీసాను. ముందుగా పప్పులో కూడా గోంగూర పెట్టి ఎందుకు కుక్కర్లో పెట్టలేదంటే కొంచెం ఉడకడానికి లేట్ అవుద్ది అనేసి. సో నేను ముందుగా పప్పుని ఉడకబెట్టుకుని తర్వాత ఇలా గోంగూరని నీట్గా వాష్ చేసి అయితే గోంగూరను వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి 2 విజిల్ వచ్చేటట్లయితే ఉంచుతాను. సో ఇక్కడైతే పప్పుకు కావాల్సిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే నేను కట్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ వచ్చి చింతపండు రసం, కొంచెం లైట్గా చింతపండు రసం కూడా వేస్తే గోంగూర పప్పు అనేది బాగుంటుంది. సో ఇక్కడ పప్పు గోంగూర బాగా ఉడికిపోయింది కాబట్టి చింతపండు రసాన్ని అయితే వేసేసి బాగా కలుపుకుంటున్నాను. సాల్ట్, పసుపు వేసి బాగా కలుపుకొని కాసేపు అయితే మరగనివ్వాలి. ఆకుకూరలు అప్పుడప్పుడు తినాలి, చాలా మంచిది. తోటకూర తింటే చాలా మంచిది, బట్ మా పిల్లలకి నచ్చదు. సో ఇక్కడ పప్పు అయితే బాగా మరుగుతుంది. ఒక సైడ్ కళాయి పెట్టుకొని నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే పప్పు బాగా మరిగేలాగా ఒక సైడ్ అప్పడాలు వేపుకుంటున్నాను. ఇలా కళాయి పెట్టుకున్నాను. గోంగూర పప్పుతో కానీ లేదా సాంబార్తో కానీ లేకపోతే చప్పటి పప్పుతోనైనా సరే అప్పడాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. మా సైడ్ అయితే అప్పడాలు ఎక్కువగా చేస్తారు. కొన్ని ఊర్ల సైడ్లో అయితే అసలు అప్పడాలు అంటే ఏంటో కూడా తెలియదంట, అవి ఎలా చేస్తారో కూడా తెలియదంట. ఇంకా హెచ్వైడి వెళ్ళామంటే అసలు అక్కడ మినపగుడ్లతో తయారు చేసిన అప్పడాలే దొరకవు, మైదా పిండితో తయారు చేసి పెడతారు అప్పడాలు. అవైతే అస్సలు బాగోవు, నాకు నచ్చవు. అక్కడ ఉన్న వాళ్ళు అవే తింటారు. ఇంకా అప్పడాలు అయితే వేపుకోవడం అయిపోయింది. సో అందులో ఉండే ఆయిల్లోనే నేనైతే పోపు వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. పోపులో అయితే మీకు ముందు చూపించాను కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం కారం అయితే వేసుకొని నేనైతే ఇలా తాలింపు పెట్టుకుంటున్నాను. లైట్గా కారం అయితే నేనైతే వేస్తాను, కొంతమంది కారం వేయరు. ఇంకా తాలింపు అయ్యాక అందులో కొంచెం పప్పు అయితే వేసుకుంటాను. అది కొంచెం సౌండ్ వచ్చేసరికి ఈ పప్పులో అయితే వేసి కలుపుకుంటున్నాను. సో తాలింపు పెట్టిన పప్పుని అందులో వేసుకొని బాగా కలుపుకుంటే నాకైతే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. నేనైతే ఇలానే చేస్తాను. మరి మీరు ఏ స్టైల్లో చేస్తారు నాకు కూడా కింద కామెంట్స్లో చెప్పండి. నాలాగే చేసినా సరే కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. నా వంట పూర్తయ్యేసరికి అయితే మా తోటికోడలు అయితే వచ్చింది పాపని తీసుకొని. వాళ్ళ అబ్బాయి బర్త్డే ఈరోజు. సో బర్త్డేకి ఇన్వైట్ చేయడానికి అయితే తను వచ్చింది. ఇక్కడైతే మా బుల్లిదై మీకు కూడా హాయ్ చెప్తుంది కదా. హలో ఫ్రెండ్స్, మా తోటికోడలు వాళ్ళ బాబు బర్త్డేకి ఇన్వైట్ చేసింది కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. అక్కడ ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారని మీకు వీడియోలో పెడతాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో పార్టీకి అయితే వచ్చేసాను. ఇంక సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నేను మా తోటికోడలు అయితే ఇలా సెల్ఫీ తీసుకుంటున్నాము. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇన్వైట్ చేసే వాళ్ళందరి కోసం రెడీ చేసి ఇలా ముందుగానే ఉంచేశారు. Happy birthday to you. Happy birthday, Ayu. Ayu. Thank you, Chapanda. సరే కదా, వాళ్ళ అన్నయ్య కేక్ కట్ చేశాడని వాళ్ళ చెల్లి కూడా వచ్చి కేక్ కట్ చేస్తుంది. పిల్లలతో ఇదే సంతండి ఎక్కడైనా ఉంటే. ఇంకా వాళ్ళ అత్త వచ్చేసి వాడికి గిఫ్ట్ తీసుకొని వచ్చింది. లంచ్ బాక్స్ అండ్ బాటిల్ అందులో ఉంది. సో వాడు ఓపెన్ చేస్తున్నాడు. వాళ్ళ అత్త అంటే ఎవరో కాదు, మా మరదలండి, తెలుసు కదా, నాతో పార్లర్కి వచ్చింది. సో ఆమెని. ఇంక వచ్చే వాళ్ళకైతే ఇలా ఫ్రూటీ, బిస్కెట్స్, కేకు, మిక్చర్ అయితే ఇస్తున్నారు. సెలబ్రేషన్ అయిపోయింది. సో ఇప్పుడు కేక్ తింటున్నాము. కూల్ కేక్, స్పైడర్-మ్యాన్ కేక్. చాలే, మా మధ్య సిగ్గైపోతుంది.
ఇంకా అక్కడ సెలబ్రేషన్ అయిపోయింది. సో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక ఇదేంటని అనుకుంటున్నారా, రోజు పాలలో మేగడ తీసి నేను వెన్న చేసుకుంటాను నెయ్యి కోసము. సో మేగడ అయితే బాక్స్ ఫుల్గా అయిపోయింది కదా, సో మిక్సీ పట్టి నెయ్యి అయితే చేసుకోవాలనుకుంటున్నాను. 1 మంత్ నుంచి మేగడ అయితే ఇలా వేసుకొని ఉంచుకున్నాను. సో ఇప్పుడు అది ఫుల్ అయిపోయింది కదా, నెయ్యి అయితే నేను ఎలా చేస్తానో మీకు నెయ్యి కూడా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మేము డైలీ ఆవు పాలను అయితే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాము పిల్లల కోసం అయితే. ఆవు పాలు అయితే చాలా మంచిది కదా నెయ్యికి, ఎందుకంటే మనం పూజలు చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడుతాము. సో అందుకోసమే ఆవు పాలు తీసే మేగడని అయితే నేను ఇలా దాచుకుంటూ నెయ్యి చేసుకుంటూ ఉంటాను. సో చూసారు కదా, మిక్సీ ఫుల్గా అయితే అయిపోయి చూడటానికి చాలా బాగుంది కదా వెన్న అయితే. సో అందుకోసం ఏమో మన చిన్ని కృష్ణుడు ఇంటింటికి వెళ్ళి వెన్న దొంగతనం చేస్తూ తినేవాడు. కృష్ణయ్యకి ఇలా వెన్న కూడా నైవేద్యంగా పెట్టొచ్చని అనుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను వెన్నని. అంత నైట్ టైంలో నెయ్యి చేస్తున్నానని మీకు అలా చూపించాను పెరట్లోకి అయితే వీడియో తీస్తూ. సో ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ నెయ్యి కోసమే ఈ బౌల్ అయితే వాడుతాను నేను. అంటే నాన్ వెజ్ ఏమి ఇందులో వండను, పాయసం కానీ నెయ్యి కానీ ఇలాంటి దీంట్లో చేసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వెన్న ఉంది కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టిన వెన్న, ఆ వెన్నని అయితే ఇలా చల్లటి వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ డేస్ ఆ మిగడ అనేది బాక్స్లో ఉంచేస్తాం కదా, సో లైట్గా స్మెల్ ఉన్నా సరే పోతుంది. అందుకోసం ఇలా నీట్గా అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసి ఉండలుగా తీసుకుంటాను. నీట్గా క్లీన్ చేసిన వెన్ననైతే నేను ఆ బౌల్లో అయితే వేసుకుంటాను. నేను ఇక్కడ వాటర్ పోసి వెన్న వేసాను కదా వాటర్లో, సో ఆ కళాయి కూడా నేనైతే నాన్ వెజ్ పెడతాను. ఎందుకంటే పూజకి వాడతాను కదా ఈ నెయ్యిని. సో అందుకోసమే నేను ఆ నెయ్యిని నాన్ వెజ్ కళాయిలో కానీ నాన్ వెజ్ గిన్నెలో కానీ నేను వేయకుండా మంచిగా ఉండే బౌల్లోనే నేనైతే వేసుకుంటాను. చూసారు కదా 1 మంత్ వెన్న ఎంత ఎక్కువగా అయ్యిందో. మాకు పాలు ఇచ్చే వాళ్ళు మాత్రం చాలా మంచి పాలు ఇస్తున్నారు, అంటే చిక్కటి పాలు అయితే ఇస్తున్నారు. కొంతమంది దగ్గర మనం పాలు తీసుకునేటప్పుడు చాలా వాటర్ కలిపేస్తారు, అందులో పాలు అయితే ఒట్టి నీళ్ళుగానే ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాదు, ఆ తమ్ముడు అయితే మంచి పాలు అయితే తీసుకొని వస్తున్నాడు. చాలా చిక్కగా ఉన్నాయి, మీగడ కూడా చాలా చిక్కగా వచ్చింది. సో 1 మంత్లోనే నాకు ఇంత వెన్న అయితే అయ్యింది. మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత వెన్న అయ్యింది అనేసి. పాల్లో నీళ్ళు కలుపుతున్నారా లేదా అనేసి మనకు మేగడ బట్టే తెలుస్తుంది. ఎందుకంటే పాలు మరిగించినాక మేగడ అనేది చిక్కగా వస్తే పాలు చిక్కటవనేసి అర్థం. పల్చగా మేగడ అనేది వస్తే పాలల్లో నీళ్ళు కలిపారని తెలుస్తుంది. సో వెన్న చూసారా ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నానో, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఈ వెన్ననైతే నేను గ్యాస్ మీద పెట్టి మరిగించుకుంటాను. ఇలా గ్యాస్ మీద పెట్టి అయితే నేను సిమ్లో పెట్టి మరిగించాను. సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టకూడదు. ఇలా సిమ్లో పెట్టుకుంటూ తిప్పుతూ ఉండాలండి గరిటె. ఇంకా మన చెయ్యి అయితే చాలా పీకేస్తుంది, నొప్పి అయిపోద్ది చెయ్యి అయితే. ఇలా తిప్పుతూ ఉంటే వెన్నంతా కరిగి నాకు ఎంత నెయ్యి తేలుతుందో చూడండి. ఎంత బాగా మరిగితే అంత బాగా మనకు నెయ్యి అనేది మంచిగా వస్తుంది. సో కొంతమంది ఇలా నెయ్యి మరుగుతుంటే తమలపాకులు కూడా వేస్తూ ఉంటారు. బట్ నేను అవేమీ వేయను, నేను ఇలానే మరిగించుకుంటాను. బాగా కలుపుకుంటూ పోతే మనకు నెయ్యి అనేది ఎక్కువగా తేలుతూ వస్తుంది. ఆ వెన్న కనబడుతుంది కదా, అదైతే బాగా చిన్న రౌండ్గా అయినంత వరకు అయితే మనం కలుపుకోవాలి. చూసారు కదా ఇంకొంచెం మార్పు వచ్చింది వెన్న మరుగుతూ ఉంటే. ఇంకా బాగా మరుగుతూ అయితే మనకు పొంగులు రావాలి. సో ఇక్కడ చూసారు కదా బాగా మరిగి పొంగులు అయితే వచ్చేసింది. మనకి వెన్న కూడా ఇప్పుడు చిన్న ముక్కలకు కూడా లేదు, రెడ్గా చిన్న బాల్స్ లాగా అయిపోయింది కదా, చిన్నగా అసలు కనిపించదు అది. అలాగైతే అయిపోయింది. మనకైతే ఇప్పుడు నెయ్యి రెడీ అయిపోయి నేనైతే గాజు సీసాలో వేసుకుంటాను. ఈ నెయ్యి మార్నింగ్ చూస్తే మీకు ఎలా అయిందో అనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూపించాను కదా, నైట్ అయితే గాజు సీసాలో నెయ్యి చల్లగా అయినాక గాజు సీసాలో వేసుకున్నాను. సో ఇలా నాకు ఒక సీసా ముందుగానే చేసి ఉండేది, ఇంక 2 సీసాలు అయితే నాకు అయ్యింది నెయ్యి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పూసగా ఎంత బాగుందో నెయ్యి. నైట్ చేసి నెయ్యి ఎప్పుడైనా మార్నింగ్ చూస్తేనే తెలుస్తుంది మనకి ఏ విధంగా వచ్చింది అనేసి. సో అందుకోసమే నైట్ మరిగించాక చూపించాను. సో ఇప్పుడు సీసాలు వేసాను కదా, సో నైట్ వేసిన సీసాలు ఉంది, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా అయిందో తెలుస్తుంది కదా, చూస్తే అర్థమైంది కదా నెయ్యి బాగానే చేశారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.